నమస్తే, వెల్కమ్ టు టుడేస్ ఫోకస్. జాతీయ పార్టీలకు ప్రాంతీయ ముప్పు. ఈసారి ఢిల్లీ పీఠం కూటములదేనా? కీలక రాష్ట్రాలపై రీజనల్ పార్టీల దృష్టి. అధికారం తమదే అంటున్న ప్రాంతీయ శక్తులు కలివిడిగా. ఇదే ఇవాల్టి టుడేస్ ఫోకస్. లోక్సభ ఎన్నికల పోరు ముమ్మరమైంది. ఇప్పటికే రెండో విడత పోలింగ్ కూడా ముగిసింది. మూడో విడత ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి తరఫున ప్రధాని మోదీ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది మేమేనంటూ బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో కొంతమంది పండితులు మాత్రం ఈసారి బీజేపీకి మెజార్టీ రాదనే చర్చను మొదలుపెట్టారు. కేంద్రంలో మరోసారి సంకీర్ణ శకం ప్రారంభం కానుందనే వాదిస్తున్నారు. లోక్సభ పోరు వేడెక్కింది. ఇప్పటికే మొదటి రెండో విడత పోలింగ్ ముగిసింది. ఈ నెల 23న మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ లోక్సభ ఎన్నికలతో మరోసారి సంకీర్ణ శకం ప్రారంభమవుతుందని పండితులు నమ్ముతున్నారు. జాతీయ పార్టీలుగా చెప్పుకుంటున్న పార్టీల అస్తిత్వం క్రమంగా మసకబారుతుండడంతో ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలపడుతున్నాయని రాజకీయ పండితులు అంటున్నారు. ఈసారి రెండు ప్రధాన జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు ప్రాంతీయ పార్టీల అండ లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదని చెబుతున్నారు. మరోవైపు ప్రాంతీయ పార్టీల పునరేకీకరణకు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రయత్నాలు ఫలితాల దిశగా కొనసాగుతున్నాయి. ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన ప్రయత్నాలు ఒక రూపానికొచ్చే అవకాశాలున్నాయని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. Somebody said it, third front, this front, that front. It's not a front conduct. It's a front. It is going to be definitely a front, federal front, for the people of India. I reiterate once again, which I told at Hyderabad, it's not mere aligning 1 to 3 political parties. It is unifying the masses of India, the people of India. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల్లో జాతీయ పార్టీల ఉనికి అంతంత మాత్రంగానే ఉందంటున్నారు. ఆయా రాష్ట్రాల్లో ఏదో ఒక ప్రాంతీయ పార్టీల కూటమితో జాతీయ పార్టీలు పొత్తులు పెట్టుకోవాల్సిందే. उन तमाम सपनों पर कोई काम भारतीय जनता पार्टी ने नहीं किया. आज 4.5 साल के कार्यकाल की सच्चाई जनता के सामने है और उत्तर प्रदेश की भी भारतीय जनता पार्टी की सरकार के नाकामी जनता के सामने है. इसीलिए लगातार देश में गठबंधन हो, देश में महागठबंधन हो, किस रूप में सभी दल एक साथ आए, इसका प्रयास पिछले कई महीनों से लगातार चल रहा है. मैं बधाई देता हूं तेलंगाना के मुख्यमंत्री जी को कि इस प्रयास में वो काम कर रहे हैं. मेरी उनसे बात हुई थी और 25 या 26 को मिलना था, लेकिन मैं दोबारा उनसे समय मांगूंगा और मैं खुद उनसे मिलने हैदराबाद जाऊंगा. आने वाले समय में उनका भी एक प्रयास है कि किस तरीके से रीजनल पार्टी या एक फेडरल फ्रंट बने. రెండు ప్రధాన జాతీయ పార్టీల కంటే ఓట్ల శాతం చాలా తక్కువ వచ్చినప్పటికీ తమ రాష్ట్రాల్లో సత్తా చాటడం ద్వారా ప్రాంతీయ పార్టీలు గణనీయమైన స్థాయిలో సీట్లు సాధించగలుగుతున్నాయి. 2014 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 13.3% ఓట్లతో దేశవ్యాప్తంగా 44 సీట్లు మాత్రమే సాధించింది. అదే తమిళనాడుకు చెందిన అన్నా డీఎంకే పార్టీ కేవలం 3.3% ఓట్ల తేడాతో 37 స్థానాలు కైవసం చేసుకుంది. పంతొమ్మిది 1989 నుంచి బీజేపీ, కాంగ్రెస్లు కలిపి సుమారు 50% ఓట్లు సాధించినప్పటికీ దేశంలో చాలా రాష్ట్రాల్లో ఈ రెండు పార్టీలు పెద్దగా ప్రభావం చూపలేదని కొంతమంది విశ్లేషకుల మాట. 2014 లోక్సభ ఎన్నికల్లో 128 లోక్సభ స్థానాలు కలిగిన 7 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో బీజేపీ, కాంగ్రెస్కి కలిపి 33% కంటే తక్కువ ఓట్లే వచ్చాయని మరికొంతమంది చెబుతున్నారు. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సాధించిన 282 లోక్సభ స్థానాల్లో 221 సీట్లను కేవలం 9 రాష్ట్రాల నుంచే వచ్చాయి. అవి ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్,
గుజరాత్, మహారాష్ట్ర. ఈసారి కూడా ఈ రాష్ట్రాల్లోని ఫలితాలను బీజేపీ భవితవ్యాన్ని నిర్దేశించనున్నాయని అంటున్నారు. బీజేపీ కూడా ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో ఈ రాష్ట్రాల నుంచి మళ్లీ అన్ని సీట్లు సాధించే అవకాశాలు లేవని అంటున్నారు. ఈ రాష్ట్రాల్లో బీజేపీ కోల్పోయే సీట్లను తూర్పు రాష్ట్రాలైన ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారత రాష్ట్రాల నుంచి రాబట్టాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. బీజేపీకి మెజారిటీ సీట్లు రాని పక్షంలో కేసీఆర్ తలపెట్టిన ఫెడరల్ ఫ్రంట్ పార్టీలు కీలకం కానున్నాయని విశ్లేషకులు అంటున్నారు. we continue our dialogue and further आगे चल के उसका नतीजा पूरा निकल आएगा. We had a very pleasant discussion. It is a unification of forces across the nation. There is a dialogue. I started from yesterday. I met the Chief Minister of Orissa. I met today Didi, and after getting elected also, Didi all the way called me to Hyderabad and she congratulated me. And I want to have a Kali darshan also, Kali Mata darshan. So I came, I thought I should take the blessings of Didi also. At the same time, when two political leaders meet, we definitely have shared the matters of mutual interest, also matters of national politics, everything we discussed. Our dialogue will continue. Very shortly, I think we may come out with a concrete plan, which we will let you know. టుడేస్ ఫోకస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ ఫోకస్. గతంలో ఢిల్లీ పీఠానికి దగ్గరిదారిగా ఉత్తరాది రాష్ట్రాలతో పాటు యూపీని కూడా పేర్కొనేవారు. అయితే ఇప్పుడు తొలిసారిగా ఢిల్లీ పీఠానికి ఈసారి దక్షిణ భారతాన్ని ద్వారంగా పేర్కొంటున్నారు కొంతమంది విశ్లేషకులు. ముఖ్యంగా తూర్పు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల కలయిక తప్పక చక్రం తిప్పుతుందని అంటున్నారు. ఈ వ్యూహంతోనే తెలంగాణ సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ను తెరపైకి తెచ్చారనే ప్రచారం జరుగుతోంది. లోక్సభ ఎన్నికలంటే అందరికీ గుర్తొచ్చే రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఢిల్లీ పీఠానికి దగ్గరదారిగా దీనికి పేరుంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 80 స్థానాలున్న ఆ రాష్ట్రంపైనే అందరి కన్ను. ఎందరో ప్రధానులు ఈ రాష్ట్రం నుంచి వచ్చిన వారే. దేశాన్ని 70 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ దిగ్గజాలు పోటీ చేసేది ఆ రాష్ట్రం నుంచే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్సభ బరిలోకి దిగేది కూడా యూపీ నుంచే. హిందువులకు పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రాలుగా పరిగణించే కాశీ, అయోధ్య కూడా ఆ గడ్డపైనే ఉన్నాయి. కానీ 130 లోక్సభ స్థానాలున్న దక్షిణాది రాష్ట్రాల గురించి జాతీయ పార్టీలు ఎందుకు పట్టించుకో? 2009 ఎన్నికల్లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 33 మంది ఎంపీలను గెలిపించి యూపీఏ ప్రభుత్వ ఏర్పాట్లో కీలకంగా మారిన విషయం జాతీయ స్థాయి నాయకులకు గుర్తుండదా? అవసరమైనప్పుడల్లా కాంగ్రెస్ అగ్రనేతలు సేఫ్ సీటుగా భావించి దక్షిణాది రాష్ట్రాలకే వస్తారే మరి. అయినా ఈ రాష్ట్రాలు కేంద్రంలో ఎందుకు చక్రం తిప్పలేకపోతున్నాయి? బీజేపీకి కూడా దక్షిణాదిపై నిర్లక్ష్యం ఎందుకు? ఈసారి ఆ పరిస్థితి మారుతుందా అంటే అవునని అంటున్నారు కొంతమంది విశ్లేషకులు. లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో బీజేపీ ఏకంగా 71 స్థానాలు గెలుచుకుని విజయకేతనం ఎగురవేయడంతో అందరూ యూపీ జపం చేస్తున్నారు. కానీ ఈసారి ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత దక్షిణాది రాష్ట్రాలే కీలకంగా మారతాయనే అంచనాలున్నాయి. ఎన్నికల సమయంలో ఉత్తర భారతంలో ఎక్కడ చూసినా యూపీపైనే చర్చ జరుగుతోంది. ఆ తర్వాత బీహార్ రాష్ట్రం గురించి మాట్లాడతారు. సామాన్య జనాన్ని ఎవరిని కదిలించినా ఆ రాష్ట్రాల్లో పార్టీలు, నాయకులు మతపరమైన విభజన రాజకీయాలపైనే చర్చలు సాగుతూ ఉంటాయి. కానీ ఈసారి ఎన్నికలు కాస్త భిన్నంగానే కనిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంపై కూడా ఉత్తరాదిన చర్చ జరుగుతోంది. అందుకు కారణం ఆ రాష్ట్రంలో దీదీని ఢీకొట్టే వ్యక్తి మోదీ తప్ప మరెవరూ లేరన్న ప్రచారమే. బీజేపీ క్షేత్రస్థాయిలో అక్కడ పట్టు పెంచుకోవడంతో సామాన్యుల నుంచి రాజకీయ నేతల వరకు అందరూ ఆ రాష్ట్రం వైపే చూస్తున్నారు. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో సహజంగానే ఓ వైవిధ్యం కనిపిస్తోంది. కేవలం భాషాపరమైన వైవిధ్యం మాత్రమే కాదు,
సాంస్కృతిక, సామాజిక, రాజకీయపరమైన వైరుధ్యాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల ప్రజల ప్రాపంచిక విషయాలపై అవగాహన ఎక్కువ. అభివృద్ధిలోనూ ఆదాయంలోనూ ఈ రాష్ట్రాలు దూసుకుపోతున్నాయి. అందుకే ఇక్కడ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు పుట్టుకొచ్చాయి. 2014 ఎన్నికలకు ముందు తెలుగు రాష్ట్రాన్ని రెండుగా విభజించారు. కానీ ఇప్పటికీ కర్ణాటక, తమిళనాడులో ప్రత్యేక గళాలు అడపాదడపా వినిపిస్తూనే ఉంటాయి. ఈ వైవిధ్యానికి అనుగుణంగా రాజకీయ అడుగులు వేయడం బీజేపీకి సాధ్యం కావడం లేదని అంటారు కొంతమంది విశ్లేషకులు. ముందుగా భారత్ కు ప్రధాన శత్రువుగా మారిన పాకిస్తాన్ కు దక్షిణాది రాష్ట్రాలు సరిహద్దు ప్రాంతాలు కాకపోవడం సహజంగానే దేశభక్తి వంటి అంశాలకు దక్షిణాది ప్రజలు తక్కువ ప్రాధాన్యమిస్తారని కొంతమంది విశ్లేషకుల వాదన. పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రైక్స్ ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ ఎన్నికల ప్రచారం అస్త్రంగా మారింది. కానీ దక్షిణాది రాష్ట్రాల్లో అది జరగలేదు. ఇక రామమందిర నిర్మాణం వంటి వివాదాస్పద అంశాలే ఎజెండాగా మార్చుకున్న బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో ఏ ఎజెండా అమలు చేయకపోయిందనే వాదనలు ఉన్నాయి. హిందుత్వ ఎజెండాను అమలు చేయలేక, దానిని పాటించడం లేదని ఇతర పక్షాలను విమర్శించను లేక బీజేపీ సతమతమవుతోంది. కేసీఆర్, దేవగౌడ, కుమారస్వామి వంటి నాయకులు తరచూ దేవాలయాలు సందర్శిస్తూ జాతక చక్రాలను నమ్ముతూ హిందుత్వ పందాలోనే నడిచారు. కేసీఆర్ యజ్ఞాలు, యాగాలు చేశారు. కానీ హిందుత్వను రాజకీయ ఎజెండాగా మలుచుకోలేదు. ఇఫ్తార్ విందులకు హాజరయ్యారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించారు. సెక్యులర్ వాదిగానే ప్రచారం చేసుకుంటూ తాను చేయదలుచుకున్నది చేస్తున్నారు. Country needs a change, a qualitative change, for which the dialogue has begun. We are doing our efforts. Nothing has come out concrete now. I think shortly something will emerge. Let us not be hasty. We have just begun the dialogue. We will shortly meet again, and how to take things forward. It is the first time today. Definitely we need to talk to some more people in the country, across the nation. We have just started. You will see the developments in the future. Let us not be so anxious right now. I can say certainly one thing, that there is a dire need for the unification of the regional parties in the country. Yes, we strongly believe there has to be an alternative to Congress and BJP. ఇక శబరిమలలో మహిళల ప్రవేశానికి సుప్రీంకోర్టు అనుమతించినప్పుడు జరిగిన రగడను ఒక్కో పార్టీ ఒక్కో దృక్కోణంలో చూశాయి. బీజేపీ మతపరంగా సమాజాన్ని విభజించే కోణంలోనే తన ఎజెండాను అమలు చేస్తుందనే విమర్శలు చేశాయి. కానీ మత ఘర్షణగా ఈ వివాదం రూపుదాల్చలేదు. మత విశ్వాసం, సంప్రదాయం ఒకవైపు, కోర్టులు, చట్టాలు మరోవైపుగా హోరాహోరీ పోరు సాగింది. అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ కోర్టు తీర్పుని యథాతథంగా అమలు చేస్తే కాంగ్రెస్ పార్టీ మత విశ్వాసం వైపు నిలబడి రాజకీయంగా లబ్ధి పొందిందన్న విశ్లేషణలున్నాయి. మొత్తంగా చూస్తే కర్ణాటక మినహా మరే దక్షిణాది రాష్ట్రంలోనూ బీజేపీకి పట్టు లేదనే చెప్పాలి. అందుకే ఈ రాష్ట్రాల్లో ఆశలను వదిలేసుకున్న బీజేపీ తూర్పు రాష్ట్రాల్లో బలం పెంచుకోవడానికి కసరత్తు చేస్తోంది. టుడేస్ ఫోకస్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ టు భారత్ టుడే. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ ఫోకస్. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పుడు అందరి దృష్టి తూర్పు, దక్షిణ భారతంపై పడింది. ఈ రాష్ట్రాల కలయిక కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వాన్ని శాసిస్తాయని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లోని మొత్తం 130 లోక్సభ స్థానాలున్నాయి. ఈ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలదే హవా. బీజేపీ బలంగా ఉన్నది ఒక్క కర్ణాటకలో మాత్రమే. ఈ ఎన్నికల్లో తూర్పు రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాల అరుదైన కలయికే కేంద్రంలో ప్రభుత్వాన్ని శాసిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కర్ణాటకలో జేడీఎస్ అధినేత హెచ్డి దేవగౌడ ప్రస్తుత ఎన్నికల్లో యూపీఏ భాగస్వామిగానే ఉన్నప్పటికీ తెర వెనుక అయిన కేసీఆర్తో ఎప్పటికప్పుడు మంతనాలు జరుపుతూనే ఉన్నారనే ప్రచారం ఉంది. అలాగే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఫెడరల్ ఫ్రంట్ ఆలోచన వైపే మొగ్గు చూపిస్తున్నారు. దీదీ ఎప్పటికీ మోదీకి మద్దతు ఇచ్చే ప్రసక్తే ఉండదని విశ్లేషకులు అంటున్నారు. అందుకే ఈసారి ఎన్నికల్లో దక్షిణ, తూర్పు రాష్ట్రాల ఫలితాలే కేంద్రంలో కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇటు ఒడిశాలో బీజేపీ అంతో ఇంతో బలం పుంజుకున్నప్పటికీ బీజూ జనతాదళ్ అధినేత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పై చేయి సాధిస్తారని సర్వేలు అంచనా వేస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ, టీఆర్ఎస్, బీజేడీ ఈ 3 పార్టీలకు కలిపి 45-50 సీట్ల వరకు వస్తాయనే ప్రచారం జరుగుతోంది. ఈ 50 సీట్లతోనే కేంద్రంలో చక్రం తిప్పొచ్చని నవీన్ పట్నాయక్ సహచర నేతలతో వ్యాఖ్యానించినట్లు సమాచారం. We have discussed several things, including
a further friendship amongst like-minded parties. In the parliament elections, we have not thought that far. Let's see. Mr. Rao has come to Odisha and to the Jagannath Mandir in Puri to offer his thanks to Lord Jagannath for his tremendous victory. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి పట్టున్నది కర్ణాటకలో మాత్రమే. ఆ రాష్ట్రంలో మఠాలు స్వామీజీలు ఎక్కువగా ఉండడంతో బీజేపీ తన జెండా ఎగురవేయగలిగింది. అలాగని అక్కడ పూర్తిగా హిందుత్వ ఎజెండాతోనే బీజేపీ నెగ్గిందని చెప్పలేమని అంటున్నారు విశ్లేషకులు. కులపరమైన సమీకరణాలు కూడా బీజేపీకి కలిసి వచ్చాయనే వాదనలు ఉన్నాయి. లింగాయత్ జనాభా అధికంగా ఉన్న కర్ణాటకలో అదే సామాజిక వర్గానికి చెందిన బిఎస్ యడ్యూరప్ప కమలానికి అండదండగా ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇమేజ్ కంటే యడ్యూరప్ప ఇమేజ్ పైనే ఈ రాష్ట్రంలో పార్టీ ఆధారపడి ఉంది. 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోదీ విస్తృతంగా ర్యాలీ నిర్వహించారు. అయితే లింగాయత్లకు పట్టున్న ఉత్తర కర్ణాటకలో బీజేపీ ఎక్కువ సీట్లు సాధించడంతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిందే తప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైంది. ఇటు యూపీలో పొత్తు కుదుర్చుకున్న జేడీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ప్రధాని హెచ్డి దేవేగౌడ 85 ఏళ్ల వయసులో తమకూరు లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారంటే ఖచ్చితంగా బీజేపీ హవాని అడ్డుకోవడానికేనని ప్రచారం జరుగుతోంది. Earlier I have demanded 12 seats. Today ultimately I have clinched for 10 seats before the National President Rahul Gandhi in presence of his party General Secretary Venugopal. So on my side, Mr. Danish Ali, who is the Secretary General of my party, ultimately they will discuss and finally they will clinch the issues about the constituencies. Our main object is to win. Keeping this in view, we have discussed several points. Ultimately, final decision will be taken by Rahul Gandhi after consulting with both the General Secretaries of my party and their party, Venugopalji and అందుకే ఈ రాష్ట్రంలో ప్రస్తుత ఎన్నికల్లో హోరాహోరీ పోరు నెలకొందని అంటున్నారు. సాంస్కృతికంగా రాజకీయంగా ఎన్నో వైరుధ్యాలున్న దక్షిణాది రాష్ట్రాల్లో ఒకే పార్టీ, ఒకే జాతి, ఒకే దేవుడు, ఒకే మతం, ఒకే భాష వంటి బీజేపీ సిద్ధాంతాలకు రాజకీయంగా లాభం చేకూరడం లేదన్నది విశ్లేషకుల వాదన. అందుకే ఈసారి కేంద్రంలో ఏ పార్టీకి మెజారిటీ రాకపోతే దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీలే దిక్కువని అంటున్నారు. మరోవైపు కేరళలో ఎప్పటి నుంచో 2 కూటములదే హవా. అయితే వామపక్షాల ఆధ్వర్యంలోని ఎల్డీఎఫ్ లేదంటే కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఇప్పటి వరకు బీజేపీ ఖాతా తెరిచిందే లేదు. ఈసారి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళలోని వైనాడ్ లోక్సభ స్థానం నుంచి బరిలోకి దిగడంతో పార్టీ కార్యకర్తల్లో ఎనలేని ఉత్సాహం వచ్చింది. హఠాత్తుగా యూడీఎఫ్ కూటమి బలం పెరిగినట్టయింది. అలాగని ఇక్కడ ఎల్డీఎఫ్ తక్కువ అంచనా వేయలేని పరిస్థితి. బెంగాల్లో కమ్యూనిస్టులు రిటైర్డ్ అయినట్టుగా భావిస్తుంటే కేరళ కమ్యూనిస్టుల్లో పోరాట పటిమ ఎక్కువ. అయినప్పటికీ ఎన్నికల్లో మొత్తం 20 లోక్సభ స్థానాలున్న కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కు 14 నుంచి 16 సీట్ల వరకు వస్తాయని వివిధ సర్వేలు అంచనా వేస్తున్నాయి. ఇక తమిళనాడులో జాతీయ పార్టీలకు స్థానమే లేదు. కొన్ని దశాబ్దాలుగా డీఎంకే, ఏఐడిఎంకే రాష్ట్రాన్ని తమ గుప్పెట్లో పెట్టుకున్నాయి. వాళ్లతో పొత్తు పెట్టుకోవడం మినహా కాంగ్రెస్ బీజేపీకి మరో మార్గం లేదు. తమిళ రాజకీయ దిగ్గజాలు కరుణానిధి, జయలలిత లేకుండా జరుగుతున్న ఎన్నికలివి. కరుణానిధి వారసుడిగా స్టాలిన్ డీఎంకే పార్టీపై పట్టు సాధించారు. ఈ పార్టీ యూపీఏలో భాగస్వామిగా ఉంది. ఇక బీజేపీ, అన్నాడీఎంకేతో పాటు 8 పార్టీలున్న కూటమితో జతకట్టి కేవలం 5 స్థానాల్లోనే పోటీ చేస్తోంది. అన్నాడీఎంకే నాయకత్వ లేమితో అంతర్గత పోరుతో సతమతమవుతోంది. అందుకే ఈసారి ఎన్నికల్లో 39 స్థానాలకు గాను యూపీఏ 31, 33 స్థానాలు గెలుచుకోవచ్చునని సర్వేలు చెబుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో 130 లోక్సభ సీట్లు ఉన్నాయి. సంఖ్యాపరంగా చూస్తే వీటిని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. 2004, 2009 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దక్షిణాది అండదండ ఉండడంతోనే కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పాటైంది. యూపీఏ 2 ప్రభుత్వం ఏర్పాటు వెనుక
దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కృషిని విస్మరించలేనిది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సీఎంగా అప్పట్లో వైఎస్ తనకున్న వ్యక్తిగత చరిష్మాతోనే 42 లోక్సభ స్థానాలకు గాను 33 స్థానాల్లో అభ్యర్థులను గెలిపించారు. నాడు ఏపీ అండలేకపోతే యూపీఏ 2 ప్రభుత్వం ఏర్పాటయ్యేది కాదనే వారు ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో తమిళనాడు ఉంటుంది. 2009 ఎన్నికల్లో డీఎంకే 18 స్థానాలను గెలుచుకుని యూపీఏ ప్రభుత్వం ఏర్పాటుకు తన వంతు సహకారాన్ని అందించింది. 2009 ఎన్నికల్లో బీజేపీ ఉమ్మడి ఏపీ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పోటీ చేసిన లోక్సభ స్థానాల్లో ఒక్కచోట గెలవలేదు. ఇది వాల్టి టుడేస్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.